వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మన ఓల్డ్ డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకొని డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది చున్నీ అయితే జిగ్ జాగ్ చేసి వచ్చింది. అలాగే ఇప్పుడు ప్యాంట్ కూడా ఉంది. మనకి ప్యాంట్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చింది. మీకు ప్యాంట్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ముందు డ్రెస్ టాప్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది, ఫుల్ వర్క్ ఫ్రంట్ పార్ట్లో. అదే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి అయితే మనకి లేదు క్లాత్ అనేది ఎంబ్రాయిడింగ్. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చి మనకి ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్కి సెపరేట్గా క్లాత్ అయితే ఎక్స్ట్రా వదిలేసాడు. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే చూసుకోవాలి. ఇది మీకు సెపరేట్గా ఫ్రంట్ బ్యాక్ కూడా వేసి చూపిస్తాను. ఇది మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇప్పేస్తే సరిపోతుంది, సెపరేట్గా వేసుకోవచ్చు. మన ఓల్డ్ టాప్తో మనం చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. మనకు వచ్చేలా అయితే డ్రెస్ మోడల్స్ కానీ, లెహంగాస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సార్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేలా అయితే డిఫరెంట్గా ఉంటుంది. సార్ చూసి లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ అయితే వేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి లైనింగ్ అయితే తీసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి ఎంతైతే క్లాత్ వదిలేసాడో అంత క్లాత్ మనం వదులుకొని బ్యాక్ పార్ట్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే డబుల్ ఫోల్డ్ చేసి వేసాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈజీగా వేసుకోవాలి. మనకి డిజైన్ బట్టి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి కింద కట్ వర్క్ అయితే వచ్చింది. ఈ కట్ వర్క్ని మనం కింద వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, 2 ఫోల్డింగ్స్ కూడా. మనకి కాటన్ డ్రెస్కి ఎప్పుడు కూడా లైనింగ్ అనేది కాటన్ తీసుకోవాలి. అలాగే కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా తడుపుకోవసరం లేదు, ఎందుకు 2 కాటన్ కాబట్టి. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అది చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడవును బట్టి నేను మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి మెజర్మెంట్ తీసుకోవాలి. రెండు ఖర్చు భాగాలు కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనకి కింద కరెక్ట్గా చూసుకోండి. ఈ కటింగ్ అనేది కరెక్ట్గా డ్రెస్ పొడవుకు అయితే రావాలి. మనకి మిగతా క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ కోసం ఈ గ్యాప్ అనేది వదులుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్గా అయితే మీకు చూపిస్తున్నాను. లూజ్ అది కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే ఇది బార్డర్ వచ్చి మనకి వర్క్ అనేది మనకి హ్యాండ్కి బార్డర్ వచ్చే విధంగా వేయమన్నారు కాబట్టి నేను ఆ విధంగా అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఈ ఖర్చులు అవి ఫోల్డింగ్స్ కరెక్ట్గా లాక్కున్న తర్వాత మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోండి పొడవు. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్ తీస్తున్నాను. నెక్కి లూజ్కి ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగు, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి.
ఇప్పుడు కరెక్ట్గా లూజ్కి ఖర్చుతో ఎంత అవుతుందో ఖర్చుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి కరెక్ట్గా లూజ్ కూడా అదే విధంగా చూసుకోవాలి. అలాగే డ్రెస్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డ్రెస్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఖర్చు అయితే తక్కువ ఉంది కాబట్టి ఖర్చు ఎక్స్ట్రా పెంచమన్నారు, పెంచి మార్కింగ్ అయితే చేస్తున్నాను. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వచ్చి నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచుతున్నాను. అలాగే కట్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ని బట్టి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను లూజ్ కూడా కొంచెం పెంచుతున్నాను, ఎందుకంటే కాటన్ లాగుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఎక్స్ట్రా అంతా కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను లూజ్ని బట్టి. అలాగే కింద ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది లోపల ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు డ్రెస్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే రౌండ్ షేప్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు నచ్చిన రౌండ్ షేప్ అనేది తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు లోత్ దగ్గర ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు భాగాన్ని లోపలికి తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే నార్మల్గా అయితే మనం ఈ విధంగా కట్ చేసుకుంటాం. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. పైన కూడా ఖర్చు భాగానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోతు అయితే తీయడం లేదు, మనం దీంతోనే షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. చంక భాగానికి ఒక లాస్ట్లో మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఇది మనకి హ్యాండ్స్కి వేసుకోవాలి కాబట్టి ఇది సెపరేట్గా పక్కన పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మనకి కట్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి కట్స్ అని తెలియడం కోసం.
మనకి రౌండ్ అనేది కొంచెం జస్ట్ కట్ చేస్తున్నాను. కొంచెం షేప్ అనేది కిందకి తీస్తే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మనకి ఇది ఎంతైతే ఉందో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో అంతవరకు ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్స్కి కావాలి కాబట్టి క్లాత్ అనేది చూసుకొని ఒకేసారి వేసుకోకూడదు. మనకి వెడల్పు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. మనకి ఇక్కడ లూజ్ని బట్టి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా వేసుకోండి. ఈ విధంగా పై వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. 4 లేయర్స్ కూడా. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ తీసుకొని పైనుంచి మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా కింద నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కట్స్ దగ్గర చూసుకోండి. మెడ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ అయితే మనకి పొడవు పొట్టు ఉంటుంది కాబట్టి నెక్ అయితే కట్ చేసుకోకండి. నేను బ్యాక్ పార్ట్కి నెక్ అనేది చూపిస్తాను ఇప్పుడు. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చూసుకోండి. కరెక్ట్గా ఖర్చుతో ఉంది కాబట్టి ఈ విధంగా చూసుకొని బ్యాక్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఖర్చు కోసం పైకి తీసుకోవాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి డ్రెస్ని. ఇక్కడ రౌండ్ షేప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా తీసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా క్లాత్ని హ్యాండ్స్కి తీసుకోవచ్చు. నేను హ్యాండ్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే మనకి పొడవు కూడా కట్ చేసుకోండి. కింద ఎంత పొడవు అయితే కావాలో పొడవు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా సింపుల్గా ఉంటుంది. కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ అది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి పొడవు కోసం. మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది డిజైన్ వరకు. అదే ఫోల్డింగ్ని ఇక్కడ కూడా మెజర్మెంట్ చేసుకోండి. అలాగే ఇంకొక సింపుల్ టిప్ చూపిస్తాను మీకు. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదే మార్కింగ్ రెండో వైపు వేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఒకసారి డ్రా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకోండి. ఒకసారి పైన డ్రా చేసుకున్న తర్వాత వేసుకోండి. ఇది మనకి లోపల పాయింట్లో వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ అయితే తీసుకోవాలి. నేను లైనింగ్ అయితే కట్ చేయడం లేదు. లైనింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు తగ్గించుకొని మనం లైనింగ్ అయితే తీసుకోవాలి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. మీకు హ్యాండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.